ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రియ సోదరి సోదరులందరికీ వందనములండి. శుభోదయం. అందరూ బాగున్నారా? వేకునే లేచి దేవుని ముఖదర్శనం చేసుకున్నారా? ప్రార్థనలో ఏకీభవించారా? సంతోషం. ఈరోజు జీవాహారముగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. ఈ యొక్క అద్భుతమైన మాటలు ప్రభు అయిన యెహోవా సమూయేలు గారితో చెప్తున్నారు. సమూయేలు గారు యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించవలసిందని ప్రభువు చెప్పినప్పుడు వారి ఇంటికి వచ్చి బలిని సిద్ధము చేసి పెద్దవారిని మొదలుకొని 7 కుమారుల వరకు అందరినీ ఇతనేనేమో ఇతనే చాలా హైట్గా ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, మంచి అందంగా ఉన్నాడని సమూయేలు తలుస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారందరినీ నిరాకరిస్తూ వచ్చారు. చివరిగా ఇంకెవరు లేరా అని అడిగినప్పుడు యెషయా గారు అలాగే అతని అన్నదమ్ములు అంటున్నారు, ఇక చివరి వాడున్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, బలహీనుడు, అంత స్పెషల్ క్వాలిటీస్ అతనిలో ఏమీ లేవు అని చెప్తున్నారు. అయితే సమూయేలు దగ్గరికి దావీదు గారు వచ్చి నిలవన్నప్పుడు సమూయేలు కన్నులకు దావీదు ఎర్రని వాడుగా, మంచి నేత్రములు గలవాడిగా, సుందరుడిగా, ముద్దొచ్చే బాలుల్లా కనిపించాడు. ప్రభు నేను కోరుకున్నది ఇతన్నే అని చెప్పారు. అయితే నిజంగా సమూయేలు ఆలోచనలకు దేవాది దేవుని ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. మన ఆలోచనలు ఎప్పుడు నిజంగా దేవుడి యొక్క ఆలోచనలు మీట్ అవ్వలేవండి. మనుషులు పైరూపము లక్ష్య పెడతారు కానీ ఆయన హృదయము లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎవరితో అయినా అవమానించబడుతూ, చీదరించబడుతూ, తక్కువగా చిన్నచూపు చూపబడుతూ అవమానములు పడుతున్నట్లయితే దేవునికి నీవు విలువైన వాడవని గుర్తుంచుకోండి. దావీదులో దేవుడు ఎక్కువగా మెచ్చినది ఆయన హృదయపూర్వకమైన ఆరాధన. ఆ ఆరాధనకు దేవుడు ఎంతో సంతోషించి దావీదు గారికి వాగ్దానం ఇచ్చేశాడు, నేను దావీదు కుమారుడాని పిలువబడుటకు భూమి మీదకి వచ్చినప్పుడు నీ సంతానముగా వస్తానని. ఎంత గొప్ప ధన్యకరమైన విషయం కదండి. యూదులలోనే చాలా మంది జూస్ ఆర్ స్ట్రాంగ్లీ ఫాలోయింగ్ దేర్ ట్రెడిషన్స్. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. తోరాను చాలా కఠినంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా తోరాను, ఆ దేవుని యొక్క ఆజ్ఞలను స్ట్రిక్ట్గా ఫాలో అయిన వారే. బట్ దే ఆర్ వర్షిపింగ్ ఎక్స్టర్నల్ వర్షిప్, నాట్ ఇంటర్నల్, నాట్ వర్షిపింగ్ దేర్ హోల్ హార్ట్. అందుకే ప్రభు వారికి అది నచ్చలేదు. అందుకే ఆయన వారితో చాలా కఠినంగా మాట్లాడాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సున్నము కొట్టిన సమాధులారా, వేషధారులారా అన్నారు. దేవాది దేవుని యొక్క అథారిటీకి లోకమంతా తల వంచవలసిందే కదండి. వాళ్ళు కూడా నిశ్చేష్టలో నిలిచిపోయారు అంతే. ఒక మనిషి స్పిరిచువల్గా దేవునిలో ఎదుగుతున్నాడు అంటే అతని ఇన్నర్ లైఫ్ దేవునిలో ఎదుగుతూ ఉందని అర్థము. యోహాను సువార్తలో చెప్పినట్లుగా మీరు నాలో నిలిచి ఉంటే ఫలిస్తారు. ఆయనలో నిలిచి ఉంటే ఆయన పోలికగా మనము మార్చబడుతూ ఉంటాం. క్రీస్తు ఎలా ఉన్నారో సేమ్ ఇమేజ్ మనలో కూడా ఉండాలని ప్రభు వారు కోరుతున్నారు. ఒక వ్యక్తి అద్దంలో చూసినప్పుడు తన ముఖమును ఏ విధంగా చూసుకుంటారో ప్రభు కూడా మనల్ని ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆయన స్వరూపం మనలో కనపడాలని ఆశపడతారు. ఇది ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడు గుర్తు పెట్టుకొని జీవించినట్లయితే అతని జీవితంలో పాపమునకు ఎప్పుడు చోటు ఇవ్వడు. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకొనుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డకు మీ యొక్క సారూప్యంలోనికి మారుటకు, మీ యొక్క గుణగణాలను ప్రతిబింబింపచేయుటకు ప్రభు మమ్మల్ని అందరినీ బలపరచండి. అయ్యా, మా జీవితంలో ఏమి ఇచ్చినను మా ఇష్ట ప్రకారము, మా ఇచ్చల ప్రకారము కాదు కానీ మీ చిత్త ప్రకారము జరుగుటకు సంపూర్ణంగా హృదయపూర్వకముగా మా జీవితాలను మీ పాద సన్నిధిలో సమర్పించుకోవడానికి సహాయము చేయండి తండ్రి. మీరే ముందు వెనక మధ్య ఉండి నడిపించి ఆది అంతం అయ్యింది ప్రభువా. మా జీవితాలు చివరి వరకు కాచి కాపాడమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైనా నా యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a wonderful day everyone.